శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరము ఆత్మిక స్థితులై మనం నిన్న ఏదైతే మురళి చెప్పుకుంటున్నామో బాబా ఇస్తున్న మొట్టమొదటి బహుమతి జన్మతః ఏదైతే ఉందో అది దివ్య బుద్ధి అన్న గిఫ్ట్. సో ఒక 10 నిమిషాల తర్వాత జ్యోతి అక్కయ్య అనుభవం కూడా విందాము. ఆ తర్వాత ఈ పూర్తి మురళి చదువుకుని ఎక్కడైతే మన బుద్ధి వాడే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఏంటా అన్నది మళ్ళీ ఒక్కసారి తెలుసుకుందాము. సో ఇప్పుడు బాబా చెప్తున్న ఈ మురళి నిన్న ఎంతవరకు చెప్పుకున్నామంటే, దివ్య బుద్ధి సెకండ్ లో బాబ్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచంచలంగా, సదా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క అనుభవం చేయిస్తుంది. సో ఏ రకంగా చేయిస్తుంది అంటే, ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఈ మురళి రాబోయే వాక్యాల్లో కూడా బాబా యాక్చువల్గా ఇది సింపుల్ మెథడ్ అంటున్నాడు. ఎందుకు ఇది కష్టమైన మెథడ్ అయిపోయింది, ఎందుకు శ్రమను అనుభవం చేసుకుంటున్నారంటే మనం మన్మనాభవ అన్నది వాడకుండా తన్మనాభవ వాడేసేసాం కాబట్టి. సో దేహం ద్వారా బాబాని తలుచుకోవడం అన్నది అసంభవం అసలు. ఎందుకంటే ఆత్మనే పరమాత్మను తలుచుకోగలదు కానీ దేహం ద్వారా దేహం యొక్క నియమాలు పాటించడం వల్ల బాబాని తలుచుకోవడము, బాబా వాయిస్ వినడము, ఆయన నుంచి గైడెన్స్ తీసుకోవడము, మురళి అర్థం చేసుకోవడము, సంస్కారాలు పరివర్తన చేసుకోవడం, ఆయన చెప్పేది ఏది తనువు ద్వారా చేయడం, అన్ని బుద్ధి ద్వారానే చెయ్యాలి. సో అందుకే దివ్య బుద్ధి సెకండ్ లో బాబ్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సెకండ్ లో, అది కూడా నిమిషం కూడా కాదు, ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. దివ్య బుద్ధి సెకండ్ లో బాబ్దాదా శ్రీమతాన్ని ధారణ చేసి సదా సమర్థంగా, సదా అచంచలంగా, అంటే ఇంకా వ్యర్థం పోయి సమర్థ స్థితి, అచంచలంగా అంటే మనం ఇప్పుడు ఏమైపోతుందంటే మనసు చంచలం అయిపోతుంది, బుద్ధి చంచలం అయిపోతుంది, అంటే అలజడిలోకి వెళ్ళిపోతున్నాం. అంటే స్థితి పైకి కిందికి అవుతోంది. ఎందుకు అవుతోంది? బుద్ధి దివ్యంగా లేదు కాబట్టి, బుద్ధి రాతిగా ఉంది కాబట్టి. సో రాతి బుద్ధి ఏం చేస్తోంది? తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునేసరికి ఏమైపోతుందంటే స్థితి అలజడిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం ఏదైతే చేస్తున్నామో అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఈ రోజు ఎవరైనా రైట్ చేసినా రాంగ్ చేసినా, మనము సాధారణంగా తప్పులు చేసినప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటంటే వీళ్ళకి ఆ మాత్రం తెలీదా, ఆ మాత్రం బుద్ధి లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి హైదరాబాద్ లో ఏం జరుగుతుంది అంటే రెడ్ సిగ్నల్ ఉంటది. ఆ రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు బండ్లు ఆపుతారు కొంతమంది, కానీ ఉన్నట్టుండి సడన్ గా బండ్లు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. సో గమనించి చూస్తాం కదా, వీళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొంచెం యూతే ఉంటారు. సో వీళ్ళంతా యాక్చువల్ గా చదువుకున్నోళ్లే. సో ఏమన్నంటే చదువుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు? చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? సో ఇది చదువుకుంటే రెడ్ సిగ్నల్ ఉంటే ఆగుతారు, చదువులు లేకపోతే రెడ్ సిగ్నల్ ఉంటే వెళ్ళిపోతారంటే ఇది మన అనాలిసిసే తప్పసలు. ఇక్కడ ఏమవుతుందంటే బుద్ధి నిర్ణయించాలి రెడ్ సిగ్నల్ ఉంటే ఆగాలని చెప్పి. ఇక్కడ ఏమైపోయింది, అందరి బుద్ధి క్రాష్ అయిపోయింది. ఈ బుద్ధి క్రాష్ అయ్యేసరికి ఏమైపోయిందంటే పనిచేయడం మానేసింది. సో ఆ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుని అక్కడ ఆగాలో ఆ నిర్ణయ శక్తి, ఆ పరిశీలన శక్తి లోపించింది. ఎందుకంటే బుద్ధి రాతిగా ఉంది కాబట్టి. ఒక 1 సెకండ్.
సో ఇక్కడ ఏమైందంటే ఆ బుద్ధి అన్నది క్రాష్ అయిపోయింది. ఆ బుద్ధి క్రాష్ అయిపోయేసరికి అది పరిశీలించి నిర్ణయం అన్నది తీసుకోలేకపోతుంది. సో ఇప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తున్నారంటే మనకి బుద్ధిని రివైవ్ చేస్తున్నారు. ఎందుకంటే అది క్రాష్ అయిపోయింది కాబట్టి. అంటే ఇంక పని చేయడం మానేసింది. సో అందుకే భగవంతుడిని భక్తి మార్గంలో ఏమన్నారు? దివ్య బుద్ధి ప్రదాత అన్నారు. ఆయనకున్న ఎన్నో టైటిల్స్ లో దివ్య బుద్ధి ప్రదాత అంటే దివ్యమైన బుద్ధిని ప్రసాదించే పవర్ ఒక్క బాబాకే ఉంది. ఎవ్వరూ చెయ్యని పని ఆయన చేస్తారు. కానీ ఏమైందంటే మనం ఆయనను అర్థం చేసుకోలేదు. అందుకే మధ్యాహ్నం క్లాస్‌లో కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఆయనేదో లౌకికంలో ఎట్లయితే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పని చేయిస్తారో, ఇక్కడ భోగులిచ్చి పని చేయిద్దాం ఆయన చేత అనుకుంటా. అంటే మేము అన్ని పాపాలు చేసుకుంటాము, ఎన్నో సమస్యలు ఇరుక్కుంటాము, నీకు భోగులు పెడతాం అంటే భాష మారిందంతే. అక్కడ లౌకికంలో బిర్యానీ అన్నారు, ఇక్కడ అలౌకికంలో ఇక్కడ భోగులు పెడతాం అంటున్నారు. సో ఇంత పెడతాము, మేమేమేం పాపాలు చేస్తామో అవన్నీ తీసేసి మాకు పని చేసి పెట్టు. కానీ అసలు ఆయన చేస్తున్న ఫస్ట్ పని ఏంటి ఇక్కడ? మన బుద్ధిని దివ్యంగా చేస్తున్నాడు. అది కూడా ఏ ఉద్దేశంతోటి ప్రేమతో చేస్తున్నాడు. మన మీద భోగులు పెడుతున్నామని కాదు. వ్యాపార ధోరణి ఉండదు ఆయనకి. మీరు నాకు అది ఇస్తే మీకు భోగు పెడితే నేను మీ బుద్ధిని దివ్యంగా చేస్తానని ట్రాన్సాక్షనల్ అవుట్‌లుక్ వ్యాపార ధోరణి ఉండదు ఆయనకి. ఆయనకుండేది ఒకటే నిష్కామ సేవకుడు. సో ఇక్కడ కూడా మనం ఏంటి? ఈ వ్యాపార ధోరణి అన్నది మానేసి సమర్పణ దృష్టి ఉండాలి. అంటే ఇంక నాదన్నదంతా మీది. ఈ సమర్పణ గురించి ఆయన చెప్పాడే తప్పితే వ్యాపార ధోరణి గురించి ఆయన ఎక్కడ చెప్పలేదు. సమర్పణ అవ్వాలి అన్నారు. అంతే తప్పితే మీరు భోగులు పెట్టండి, భోగులు పెడితే నేను ఆ భోగులు పెట్టి కూడా ఏం అడుగుతున్నారో కూడా తెలీదసలు. యాక్చువల్‌గా బుద్ధి అన్నది పనిచేయడం మొదలుపెడితే బాబా చెప్పినట్టు ప్రతిది అనుభవంలోకొచ్చేస్తది. మీరు సంకల్పం చేస్తారు నేను ఆత్మని శాంతి స్వరూపాన్నని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవుతది. కనెక్ట్ అయినప్పుడు బాబాలో నుంచి దివ్య కిరణాల వల్ల బుద్ధి దివ్యంగా అవుతది. దివ్య బుద్ధి ఏం చేస్తది? నేను ఆత్మని శాంతి స్వరూపాన్నన్న సంకల్పం బుద్ధి ద్వారా వెళ్ళినప్పుడు ఆ శాంతి అన్నది మన ప్రవర్తనలోకొస్తది. ఆ ప్రవర్తనలోకొచ్చినప్పుడు శాంతిని రిపీటెడ్‌గా మళ్ళీ వాడుతూ పోతే సంస్కారం అయిపోతది. అసలు ఈ ప్రాసెసే మిస్ అయిపోయింది మన పురుషార్థంలో. ఏదో నమస్తేలు పెట్టుకున్నట్టు ఓం శాంతి అని చెప్పి నమస్తేలు పెట్టేసుకుంటున్నారు. అసలు బాబా బుద్ధిస్తాడన్న విషయమే తెలీదు. మరజీవ జన్మ తీసుకొని జన్మతః మీకిచ్చే బహుమతి అదే అంటున్నాడు. అసలు ఆ బుద్ధిస్తాడన్న విషయం అసలెక్కడ ప్రచారంలోకే రాలేదసలు. బాబా పతితుల్ని పావనం చేస్తాడంట. బాబా పతితుల్ని పావనం చేస్తాడంట. బాబాకి భోగులు పెట్టుకున్నారా? ఇదే చెప్పారు గానీ ఏనాడన్నా స్వచింతన చేసుకున్నప్పుడు నా బుద్ధి ఇంతకు దివ్యంగా అయిందా? ఇంకా రాతిగానే ఉందా? అన్నది ఎక్కడా చెకింగ్‌లో కనిపించట్లేదు. కానీ అక్కడ ఆయన చేసే ఎందుకంటే ఈ రోజు ఆయన చెప్పే దివ్య జ్ఞానం అర్థం కావాలంటే బుద్ధి దివ్యంగా ఉండాలి. ఆయన చెప్పే శక్తిశాలి జ్ఞానం అర్థం కావాలంటే బుద్ధి శక్తిశాలిగుండాలి. సో ఇప్పుడు ప్రశ్న. బుద్ధి దివ్యంగా అవ్వాలి అనంటే ఏం సంకల్పం చేస్తే బుద్ధి దివ్యంగా అవుతుంది? ఇప్పుడు చాట్‌లో పెట్టండి. లాస్ట్ టైమ్ గూడా ఈ ప్రశ్న అడిగాను. అంటే ఇవన్నీ యాక్చువల్‌గా సంకల్పాలు చేస్తున్నాం గానీ, వాటి వెనకున్న లాజిక్ ఏంటో గ్రహించలేకపోతున్నారేమో అనిపిస్తోంది. బుద్ధి దివ్యంగా అవ్వాలి అనంటే ఏ సంకల్పం చేయాలి? హ్మ్. వాణి అక్కయ్య కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. హ్మ్. పెట్టాలి. అందరూ పెడితే మీరు ఎంత వరకొచ్చారో మీకు తెలుస్తుంది. లేకపోతే ఇంకా ఎప్పటికి బుద్ధి దివ్యంగా అవ్వదింక. ఇంక అది అవ్వకపోతే ముందుకెళ్ళలేము.
సో నేను మొదటి నుంచి చూస్తున్నాను ఆన్సర్స్. రైట్ పెట్టిన వాళ్ళు చెప్తాను, రాంగ్ పెట్టిన వాళ్ళు సరిదిద్దుకోవాలి. సో ఫస్ట్ వచ్చిన ఆన్సర్ మన్ననమా భవ. యాక్చువల్ గా ఆన్సర్ నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ సంకల్పం మనం చేస్తుంటాం ఎప్పుడు. చెయ్యడం వల్ల ఏం జరుగుతోంది? సో నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అనొచ్చు, శాంతి స్వరూపాన్ని అనొచ్చు, ప్రేమ ఏదన్నా అనాలి కానీ స్విచ్ ఆన్ అవ్వాలి. ఇప్పుడు రాబోయే వాక్యాల్లో అదే వస్తుంది. ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయిన తర్వాత ఆత్మ శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి ఆత్మ సంకల్పం చెయ్యాలి. ఎందుకంటే మనం ద్వాపరం నుంచి చేయలేదు ఈ మాట. ఆత్మకి తండ్రి పరమాత్మ అన్న విషయం చెప్పలేదు, భక్తి చేశాం అంతే. సో నిరాకార ఆత్మ, నిరాకార శివ పరమాత్మను తలుచుకోవాలి. అదే కదా భక్తికి జ్ఞానానికి తేడా. భక్తిలో ఏం చేశాము? దేహస్థితిలో ఓం నమ శివాయ అనుకున్నాం అంతే. సో రాతి విగ్రహం నుంచి ఆత్మలోకి శక్తి రాలేదు. సో ఇప్పుడు జ్ఞాన మార్గంలో ఆయన ఏం నేర్పిస్తున్నాడు? రాజయోగాన్ని నేర్పించి మీ మనస్సు ద్వారా తలుచుకోండి నన్ను అంటున్నాడు. సో అది మన్మనాభవ మెథడ్ అది. కానీ సంకల్పం ఏం చెయ్యాలి? సో నేను ఆత్మని ఒకవేళ శాంతి స్వరూపాన్ని అంటే శివ పరమాత్మ నా తండ్రి అని ఆత్మ తండ్రిని తలుచుకోవాలి కంపల్సరీగా. తలుచుకుంటేనే ఆయన నుంచి దివ్య కిరణాలు ఆత్మలోకి వచ్చి బుద్ధి దివ్యంగా అవుతుంది. సో ఇది నెక్స్ట్ ఆన్సర్ ఎవరు పెట్టారంటే మనసు ద్వారా బాబాకు కనెక్ట్ అయితే సంస్కారాలు పరివర్తనే, సమర్థ సంకల్పాలు చేస్తే బుద్ధి దివ్యంగా అవుతుంది. ఇది యాక్చువల్గా ఇది జ్ఞానం, ఇది ఆన్సర్ మీరు పెట్టింది. నేను అడిగింది సంకల్పం ఏం చేయాలని. సో ఆత్మ సంకల్పాలు చేస్తే సమర్థంగా అవుతుంది. ఇప్పుడు మన గ్రూప్ పేరు కూడా సమర్థ సంకల్పాల ఖజానా అని చెప్పాము. పెట్టి ఏం చెప్పాము? సంకల్పాలు వేస్తున్నాం. ఈ మధ్య విద్యార్థులు ఏంటంటే ఇంకా మౌక్తిక మురళి చదివి జ్ఞానం కూడా పెడుతున్నారు. చలో కానివ్వండి జ్ఞానం వస్తుంది అనుకున్నాం. కానీ యాక్చువల్గా సంకల్పాలు చెయ్యాలి. మీరు జ్ఞానం తెలుసుకున్నంత మాత్రాన బుద్ధి దివ్యంగా అయిపోదు, బుద్ధి సమర్థంగా అవ్వదు. సంకల్పాలు చేస్తే అవుతుంది. ఇప్పుడు నాకు వాళ్ళంటే నచ్చదు, వీళ్ళంటే నచ్చదు అని చెప్పి సంకల్పాలు చేస్తుంటే కోపము, ద్వేషము, ఆవేశం రావట్లే. సంకల్పాలు చేస్తేనే వస్తుంది కదా. ఇది అంతే. సో ఆత్మ బుద్ధిపూర్వకంగా, ఎందుకంటే మనకి ఈ రకంగా సంకల్పాలు చేయాలన్న విషయం మనకు తెలియదు. ఇప్పుడు బాబా అవతరించి మన ఖజానా ఇస్తున్నారు, అవి చేస్తూ పోవాలి. దాన్నే మనం గ్రూప్ లోనూ వేస్తున్నాము, 3 గంటల యోగం చేసినప్పుడు చేస్తున్నాము. ఆ చేసినప్పుడు బాబా కనెక్ట్ అయినప్పుడు బాబాలోని దివ్య కిరణాలు ఆత్మలోకి వచ్చి బుద్ధి దివ్యంగా అవుతుంది. తర్వాత నెక్స్ట్ వాణ్యక నేను ఆత్మ నిరాకార జ్యోతి శివపల్తో, ఇది రైట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, ఇక్కడ ఏదైతే అక్కయ్య మీరు రంగవల్లకి ఆన్సర్ పెట్టారో యాక్చువల్ గా 50% పెట్టారు. అంటే మీ ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయింది. ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఆత్మ పరమాత్మ కనెక్ట్ అవ్వాలి. శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి ఏదైతే ఆత్మ సంకల్పం చేయాలో అది రాయాలి. సో మీరు బుక్ మెయింటైన్ చేస్తే ఆ 2 రాసుకోండి. తర్వాత నేను ఆత్మని శశికళకి కరెక్టే పెట్టారు. తర్వాత వసంత లక్ష్మకే నేను దివ్య బుద్ధి ధారణ జ్ఞాన స్వరూపాన్ని, నేను దివ్య బుద్ధి ధారణ జ్ఞాన స్వరూపాన్ని అంటే ఆత్మాన్న స్విచ్ ఆన్ అయింది, పరమాత్మ కనెక్ట్ అవ్వాలి. శివ పరమాత్మ నా తండ్రి అనేది ఫస్ట్ స్టెప్, బేసిక్స్ నేను చెప్పేది. తర్వాత అశోకనే నేను జ్ఞాన స్వరూపాత్మను, శివ పరమాత్మ నా తండ్రి రైట్. నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని, సుజాతకే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని అంటే ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయింది, ఆత్మ పరమాత్మ తలుచుకోవాలి. శివ పరమాత్మ నా తండ్రి అని ఇప్పుడు అది నేను ఆత్మనైతే నా తండ్రి పరమాత్మ శివ పరమాత్మ అనేది జీవిత సత్యం. ఆ సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ సత్యంలో జీవించాలి మనం. కాబట్టి శివ పరమాత్మ నా తండ్రి అన్న విషయం ఆత్మకి ఇప్పుడు తెలియచేయాలి. ఎందుకంటే ద్వాపరం నుంచి మర్చిపోయాం కాబట్టి. ఎప్పుడైతే ఆత్మకి తండ్రి శివ పరమాత్మ అని చెప్తామో తండ్రిలోని గుణాలను, శక్తులని గ్రహిస్తుంది అది. అందుకే మాటి మాటికి శివ పరమాత్మ నా తండ్రి అన్న సంకల్పం అక్కడ మేము గ్రూపుల్లో రాస్తున్నాము. తర్వాత యోగం చేయించేటప్పుడు కూడా చేయిస్తున్నాం. సో మనం మర్చిపోయిన విషయమే అది. నేను ఆత్మ అన్నది మర్చిపోయాము, ఆత్మకి పరమాత్మ తండ్రి అన్న విషయం మర్చిపోయాము. ఆ సత్యాన్ని ఇప్పుడు తెలుసుకుని ఆ సత్యతలో జీవించాలి. సో కాబట్టి నెక్స్ట్ అది ఉండాలి. తర్వాత దివ్య బుద్ధి చేసి నేను ఆత్మ నిరాకార జ్యోతి శివపర్వత మేఘన్న రాసిన ఓకే ఇది రైట్. నేను ఆత్మని శాంతిశ్వరి శివపర్వత నా తండ్రి వరలక్ష్మక్క రైట్. తర్వాత గాయత్రికి నేను ఆత్మ నిరాకార శివ పరమ రైట్. నేను ఆత్మ నిరాకార
స్వరూపాన్ని బాబాకి కనెక్ట్ అవ్వాలి. నేత్రవత్తకే మళ్ళీ మీరు ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేశారు కానీ ఆత్మకి తండ్రి శివ పరమాత్మ అని కనెక్ట్ అయితే దివ్య కిరణాలు వస్తాయి, మీ ఖజానాలు ఓపెన్ అవుతాయి, మీ శక్తులు మీకు ఎక్స్పీరియన్స్ లోకి వస్తాయి. అంటే ఆత్మ అన్న జ్యోతి ఆరిపోతున్న సమయానికి ఆయన వచ్చి మళ్ళీ మనలో ఆ యోగం అన్న నూనె పోస్తున్నాడు ఆత్మ వెలగడానికి. సో ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అవ్వడం కంపల్సరీ ఇక్కడ. దీన్నే మన్మనాభవ అంటున్నాడు. సో శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి ఎవరనాలి ఇక్కడ? ఆత్మ అనాలి. సో కంపల్సరీగా సంకల్పం చేయాల్సిందే. తర్వాత మనోహర్ అనే సోల్ అనుకుని బాబాతో కనెక్ట్ అవ్వాలి. ఇది జ్ఞానము. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సంకల్పం ఏం చెయ్యాలి అని. సో ఎందుకు ఇది మరీ మరీ చెప్తున్నానంటే బాబా మనకి సంకల్పాల ఖజానా ఇస్తున్నాడు. ఆ ఖజానాని వాడాలి మనం. ఆ ఖజానాని వాడి ఆత్మ సంకల్పాలు చేస్తూ పోతే సమర్థ స్థితికి వస్తుంది. నెక్స్ట్ ఈశ్వరమ బాబా శ్రీమతాన్ని అనుసరిస్తే బుద్ధి దివ్యంగా అవుతుంది. ఇది జ్ఞానం మళ్ళీ. కానీ నేను అడిగింది సంకల్పం. సో ఏది జ్ఞానము ఏది సంకల్పము అన్న స్పష్టత ఇప్పుడు విద్యార్థులందరికీ రావాలి. తర్వాత సుమనని నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి రైట్. నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని అన్న ఆత్మ అన్న స్విచ్ ఆన్ అవుతుంది. సో ఆత్మకు సంబంధించింది ఏది చేసినా స్విచ్ ఆన్ అవుతుంది. తర్వాత ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అవ్వాలి. ముఖ్యంగా ఈ సంకల్పం ఏదైతుందో నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని జ్ఞానం చెప్పే ముందు, అంటే ఎవరైనా వాచా సేవ చేసే వాళ్ళు ఉంటే నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అంటే కూడా జ్ఞానం ఎమర్జ్ అవుతుంది. సహజంగా చెప్పడం మొదలు పెడతాం. ఎందుకంటే జ్ఞానం అన్నది ఆత్మ యొక్క స్వధర్మం. అది దానికి ఇంత కష్టపడిపోయి చదివేసి కింద మీద పడాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నాడు ఆయన మురళిలో. సో ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి అది చదివి ఈ సంకల్పాలు ఎట్లా పనిచేస్తాయి, ఇంతకీ ఏం చెప్తున్నాడు దివ్య బుద్ధి గురించి అన్నది కూడా చెప్తాను. తర్వాత బిందు నేను ఆత్మ నిరాకార జ్యోత్స్వరు శివ పరమాత్మ. సో బిందు రాసింది కూడా రైటే. తర్వాత నా ఇన్కార్నేటెడ్ సోల్ ఫర్ స్పిరిచువల్ సర్వీస్. సో ఒకవేళ నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించాను అన్నా కానీ ఒక్కసారి బాబా కనెక్ట్ అయితే బెటర్. అంటే మీ ఎవరి స్థితి ఎట్లా ఉందో నాకు తెలియదు కాబట్టి యాక్చువల్గా ఒకసారి శివ పరమాత్మ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ ఉన్నామంటే బేసిక్స్ లో ఉన్నాం. బేసిక్స్ లో ఉన్నాం. ఎందుకంటే మొన్న ప్రశ్న అడిగినప్పుడు అందరూ శివ బాబాకి కనెక్ట్ అయితే తన వాయిస్ వింటాము, ఇవన్నీ ఏదైతే ఆన్సర్స్ ఉన్నాయో సంస్కారాలు అది ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ నేను బేసిక్స్ లోకి వచ్చాను. సో ఓకే. తర్వాత నెక్స్ట్ పద్మ నేను దివ్య బుద్ధి స్వరూపాత్మను. ఇది ఆత్మ అన్న స్విచ్ ఆన్ అయింది. నెక్స్ట్ బాబా కనెక్ట్ అవ్వాలి. తర్వాత శోభక నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించిన. ఇలా మెసేజ్లు పెట్టేటప్పుడు కొంచెం అక్షరాల మధ్యలో గ్యాపులు ఇవ్వండి. గ్యాపులు ఇస్తే నాకు చదువుకోవడం ఈజీ అవుతుంది. ఈశ్వరీయ సేవ కోసం అవతరించాము అని అంటే పరిశీలన శక్తి పెరుగుతుంది. ఎక్కడ ఏ సంకల్పాలు వాడాలని బాబా ఇచ్చారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే బుద్ధి రాతి నుంచి దివ్యంగా అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే ఆత్మ పరమాత్మ తలుచుకోవాలి, ఆ సంకల్పం రాయాలి. తర్వాత శివులకు ఆత్మ నా తండ్రి పరమాత్మ నేను సమర్థ స్వరూపాన్ని బాబా నాకు తండ్రి. ఓకే రైట్. సుమ్మకే నేను ఈశ్వరీయ సేవ కోసమే ఈ భూమిపై అవతరించిన అవతరితాత్మను. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే బుద్ధి దివ్యంగా అవ్వాలంటే ఏం చేయాలి? బేసిక్ క్వశ్చన్, బేసిక్స్ అడిగాను. సో నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అంటే బుద్ధి దివ్యంగా అవుతుంది. తర్వాత అంకిత నేను ఆత్మను శివ పరమాత్మ నా తండ్రి రైట్. తర్వాత నేను దివ్య బుద్ధి స్వరూపాత్మననే సంకల్పం. ఒకవేళ నేను దివ్య బుద్ధి స్వరూపాత్మను అని అంటే ఆ బుద్ధి దివ్యంగా అవ్వాలంటే ఇక్కడ తండ్రి అవసరం. బాబా ఇంటర్ఫియరెన్స్ లేకుండా, బాబా శక్తి లేకుండా బుద్ధి దివ్యంగా అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు సపోజ్ ఈ సంకల్పం ఏదైతుందో నేను దివ్య బుద్ధి స్వరూపాత్మను అన్న సంకల్పం చేశాను నేను. సో నేను దివ్య బుద్ధి స్వరూపాత్మను అన్న సంకల్పం చేస్తే ఆ సంకల్పానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రిని తలుచుకోవాల్సిందే. సో కాబట్టి నెక్స్ట్ శివ పరమాత్మ నా తండ్రి అన్న సంకల్పం ఉండాల్సిందే. తర్వాత నటరాజు నేను ఆత్మని నిరాకార స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి రైట్. నేను ఈశ్వరీయ సేవ. తర్వాత వరలక్ష్మి నేను ఈశ్వరీయ సేవ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్టాని. నేను బేసిక్ క్వశ్చన్ అడిగాను బుద్ధి దివ్యంగా అవ్వడానికి ఏం చేయాలి. నేను ఆత్మని ఆత్మ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని 50% రైట్. నెక్స్ట్ ఆత్మ పరమాత్మ తండ్రిని తలుచుకుంటేనే బుద్ధి దివ్యంగా అవుతుంది. తర్వాత సోమశేఖరనే నేను ఆత్మ నిరాకార శివపద రైట్. సూర్యకాంతం అక్కే నేను ఆత్మ నిరాకార జ్యో స్వరూపాన్ని దివ్య బుద్ధి ఆత్మను. బాబా మిస్ అయ్యాడు మళ్ళీ. సో ఆత్మ కంపల్సరీగా బాబా కనెక్ట్ అయితే గాని బుద్ధి దివ్యంగా అవ్వదు. సో కాబట్టి అక్కయ్య నెక్స్ట్ సంకల్పం రాసుకోవాలి. తర్వాత శోభాకయ్య మనస్సు ద్వారా నేనే ఆత్మను
నిరాకార జ్యోతిర్బిందుసు శివ పరమాత్మ నా తండ్రి. ఓకే, రైట్. రాజేశ్వరికి నేను ఆత్మను నిరాకార జ్యోతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. ఓకే, రాజేశ్వర్ రైట్ చేసుకున్నారు. ఓకే. తర్వాత లక్ష్మి నిరాకార జ్యోతి శివ పరమాత్మ. సో లక్ష్మి అక్క రైట్. శోభారాణి అక్క నేను ఆత్మని శివ పరమాత్మ నా తండ్రి. ఓకే, రైటే. శివ పరమాత్మ. ఓకే, శోభాక్క కూడా రైటే. ద్వారకಕ್ಕೆ నేను ఆత్మను జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. ఓకే. ఊర్మిళకి నేను ఆత్మను శివ పరమాత్మ తండ్రి. ఓకే, ఊర్మిళకి ఆన్సర్ కూడా రైటే. నేను ఆత్మను ప్రేమ స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి. ఇది కూడా రైటే కమలప్రియకే. సో ఇప్పుడు మీకు అర్థమైందా యాక్చువల్ గా బుద్ధి ఏ రకంగా దివ్యంగా అవుతుందని? ఇది యాక్చువల్ ఏంటంటే బేసిక్ క్వశ్చన్. మొన్న అడిగిన ప్రశ్న మన్మనాభవ అన్న విషయంలో అందరు కొంచెం అటు ఇటు అయినందుకు మళ్ళీ బేసిక్స్ కి వచ్చాను నేను. సో నేను ఆత్మని ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తా అన్న సంకల్పాన్ని బాబా పరిశీలన శక్తిని పెంచడం కోసమని ఈ సాకార ప్రపంచం నుంచి డిటాచ్ అవ్వడానికి ఇచ్చారు. కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లెసన్ కి వచ్చేసాం మళ్ళీ. సో కాబట్టి సంకల్పం ఏంటంటే నేను ఆత్మని. ఇక ఆ తర్వాత మీరు ఎన్ని క్వాలిటీస్ అన్నా పెట్టండి, స్విచ్ ఆన్ అవ్వాలి. నెక్స్ట్ బాబా కనెక్ట్ అయితే ఆ మన మొదటి పాఠం ఏదైతుందో బాబా దివ్య కిరణాలు ఆత్మలోకి వచ్చి ఆత్మలో ఏదైతే మన 63 జన్మల పాపాలు ఆ తర్వాత రాతిగున్న బుద్ధి దివ్యంగా ఉంటే బుద్ధిలో దివ్యత వస్తుంది, శక్తి వస్తుంది. దీన్నే రామాయణంలో చూపించాం కదా, రామాయణం చెప్పుకున్నప్పుడు రాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు వారధి. సో అంటే ఈ మనసు అనే లంకలో మన బుద్ధి రాతిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే పరమాత్మను తలుచుకుంటామో ఆ రాతి బుద్ధి దివ్యంగా అయినప్పుడు మన మనసు అనే లంకలోకి మనం ఎంటర్ అయి మన లంకలో ఉన్న రాక్షసులందరినీ సంహరించగలుగుతాం. సో ఏదైతే కామక్రోధ లోమో అహంకారం అన్న రాక్షసులతోటి మనల్ని మనం బంధించుకొని ఉన్నామో పరమాత్మ సహాయంతో మనకి మనము బాబా సహాయంతో ముక్తి జీవన్ముక్తిని పొందగలుగుతాం. ఇదే రామాయణం. ఒక్క ఇది ఆ లంక అంటే మన మనసు అనే లంకకే. మన లంకలోకి ఇప్పుడు మనం వెళ్ళాలి, దానికే ధైర్యం కావాలి. కానీ లోపల చూసుకుంటే అంత రాక్షసులే ఉంటారు కాబట్టి పరచింతన చేసుకుంటూ ఉన్నాం. మధ్యాహ్నం చెప్పుకున్నాం కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి అంటే వేరే వాళ్ళ జీవితం ఉంటది కాబట్టి మనం ధైర్యంగా చూడగలుగుతున్నాం వాళ్ళ జీవితాల్లోకి. సో ఇప్పుడు మన బుద్ధిని వాడి మన బుద్ధి ద్వారా మన లంకలో మన మనసు అనే లంకలోకి వెళ్ళి ఉన్న రాక్షసుల్ని చూసుకోవాలి. అందుకే జ్ఞాన మార్గంలో ధైర్యం అవసరం అంటారు. సో మురళి చదువుదాము ఇప్పుడు ఒకసారి. జ్యోతి యొక్క అనుభవం విందాము. దాని ద్వారా కూడా మనం అనుభవం ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మధ్యాహ్నం నిర్మలక్కయ్య తోటైతే చాలా విషయాలు తెలుసుకున్నాం. అసలు సగం జ్ఞానం అంతా ఆమెతోనే తెలుసుకున్నామేమో అనిపించింది నాకు. చాలా క్లాసులు నడిపేశాం మనం నిర్మలక్కయ్య చెప్పిన జ్ఞానాన్ని బట్టి. సో ఇప్పుడు జ్యోతి అక్కయ్య చెప్పేదాన్ని బట్టి, జ్యోతి అక్కయ్య భక్తి మా అంటే నాతోటి ఫోన్ లో మాట్లాడినప్పుడు భక్తి గురించి ఏదైతే అందరికి మిస్కన్సెప్షన్స్ ఎక్కువ ఉన్నాయో అది తనకు వచ్చాయన్నారు. తర్వాత లవ్ స్టోరీ ఏదైతే ఉన్నదో అది విన్నప్పుడు ఆ మిస్కన్సెప్షన్స్ పోయిందన్నారు. సో భక్తి గురించి కూడా ఇప్పుడు మనకు కొన్ని పోవాలి. సో అక్కయ్య అనుభవం విన్న తర్వాత ఇంకా అది కూడా చెప్పుకుందాం మనము. అక్కయ్య చెప్పొచ్చు మీరు. ఓం శాంతి. నేను 2022 నవంబర్లో యాక్చువల్గా ఈ జ్ఞానంలోకి వచ్చాను. దానికి ముందు అంటే భక్తిలో ఎక్కువ చాలా డీప్ రూటెడ్ అన్నమాట. అన్ని వ్రతాలు, షోడశ సోమవార వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మి వ్రతాలు అన్ని, ఏ వ్రతం అంటే ఒక్కటి వదిలిపెట్టిన అన్ని చేస్తాను నేను. సో నా విధంగా అంటే అంత చేసినా కూడా బాగానే ఉండింది లైఫ్ అనేది. బట్ ఒక 2000 ఐ థింక్ ఒక 2017లో వచ్చి నాకు అనిపించింది, మనం ఏ స్తోత్రాలు చదివినా కూడా భావం అనేది తెలియకుండా మనం చదువుతున్నామే. సో దాని గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు సామవేదం గారి ప్రవచనాలు, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఇవన్నీ వింటూ ఉంటాను అన్నమాట. సో దానిలో వాళ్ళు చెప్పేది ఒక అందుకు అప్పుడే నాకు ఒక ఇది, మనం వచ్చి ఆత్మలము నిరాకార జ్యోతిర్బిందు అనేది ఉంది అని చెప్పేసి అనేది ఒకటి తెలుసు, అంతే పైన తెలుసు, ఎక్కువ ఇది కాదు. కానీ స్తోత్రాలకు అర్థం అనేది నాకు ఒక అవగాహనకి వచ్చిందన్నమాట. బట్ అంతైనా కూడా 2019 ఆ ప్రాంతంలో ఇక నాకు
ఒక ఫీలింగ్ రానారంభించింది. అంటే లైఫ్ అని బాగానే ఉంది. అంతా మంచిగా ఉంది. కానీ సంథింగ్ ఏదో ఒక ఎందుకు ఈ జన్మ అనేది దేనికి తీసుకున్నాం? జస్ట్ ఏదో లెగిసాము, మన పనులు యథాప్రకారం మనం చేసుకునే దానికేనా? ఇంతేనా ఇక లైఫ్? పొద్దున్న లెగిస్తే ఇక మన పనులు చూసుకొని మళ్ళీ పడుకున్నాం, మళ్ళీ లెగుస్తున్నాం యథాప్రకారం రొటీన్. ఏంటసలు లైఫ్? ఇదే నా పర్పస్ లైఫ్‌కి అన్న ఒక కోరిక అనేది నాలో ఉద్భవించిందనమాట. ఏంటసలు దీని యాక్చువల్ ఇది అనేసి. అది గ్రాడ్యుయల్‌గా ఏమైందంటే, మన యొక్క సిట్యుయేషన్స్ కూడా ఎలాగయిందంటే, ఒక పీరియడ్‌లో మన చుట్టుప్రక్కల ఉండే వ్యక్తుల ద్వారానే తెలియకుండా మనకి ఒక స్ట్రెస్ అనేది లోపలికి వచ్చి, అసలు ఎక్కువ ఇదిలో ఉన్నాననమాట. ఏదైనా మెడిటేషన్ నేను నేర్చుకోవాలి. ఆ విధంగా అనుకుంటూ ఉన్నాను నేను. సో, రైట్ నౌ నేనొచ్చి గుజరాత్‌లో నేనుంటున్నాను నేను. బట్ నా ఇక్కడ గుజరాత్‌లో చూస్తుంటే మెడిటేషన్‌కని సెపరేట్‌గా ఏమీ లేవిక్కడ. స్పిరిచువల్ ఇదిగా పరంగా చూస్తే బ్రహ్మకుమారీసే నాకు దగ్గరలో ఒక సెంటర్ ఉందన్నమాట. అది కూడా ప్రక్కింటి వాళ్ళు చెప్పినప్పుడు నాకు తెలిసింది ఈ విధంగా ఉంది అనేసి. సరే మెడిటేషన్ నేర్చుకునే దాని కోసమని వెళ్ళాను నేను. వాళ్ళు నాలెడ్జ్ చెప్తామన్నారు. సో, 7 డేస్ కోర్స్ అది 2 వీక్స్ తీశారు. అండ్ మెడిటేషను ఇది. బట్ అయినా కూడా వచ్చి నాకు యాక్చువల్‌గా అది ఎలా చేయాలని తెలీదు. మెడిటేషను ఓకే. వీడియోస్ అన్నీ నాలెడ్జ్ చెప్పేసారు. వీడియోస్ మీరు చూసుకోండి, ఎక్కువుండయి. దానిలో చూసుకొని అలానే చేసేయండి అని చెప్పేసన్నారన్నమాట. వచ్చాను ఓకే. సో, 2 మంత్స్ అయ్యింది. 3 మంత్స్ అయ్యింది. అంటే కూడా నాకు ఏమి డైలీ తర్వాత మురళి క్లాస్ రావాలన్నారు. వెళ్ళాను నేను. వెళ్ళినా కూడా ఏదో సగం సగం అర్థమవుతది గానీ, పూర్తిగా అర్థం కాదన్నమాట. సరే అప్పుడు అండ్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడా ఉన్నింది. ఇక్కడ ఫుల్‌గా హిందీ, గుజరాతీనే. హిందీ అంటే సగం అర్థమవుతది. అర్థం చేసుకోగలుగుతాను. సగమే అర్థమవుతది. అందులో మనకి మురళీ భాష అనేది కొంచెం మనకి హిందీ ఫ్లూయెన్సీ ఉండాలన్నమాట. సో, ఈ విధంగా ఉండేటప్పుడు అసలు నాకు చాలా ఎక్కువ ఇదిలో ఉండేదన్నమాట. ఏంటిది అనేసి నేను ఓకే. బాబానే మనం అడుగుదాం. శివ పరమాత్మనే మనం అడుగుదాం. మనం భక్తి చేస్తున్నాం కదా! అడుగుదాం అని చెప్పేసని నేను అనుకున్నాను నేను. ఈ విధంగా నేను వచ్చాను. మెడిటేషన్ నేర్చుకోవాలని వచ్చాను. కానీ నాకు ఏమీ తెలియటం లేదు. అసలు ఏది మురళి అంటే సంకల్పాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమయ్యేది కాదు. సంకల్పాలంటారు, వరదానాలంటారు. ఏంటివి? అసలు ఈ లాంగ్వేజే నాకు అర్థం కాదు. ఇవి తీసుకొని ఎలా మనం అప్లై చేస్తాం? ఏంటి? ప్రొసీజరే తెలీదనమాట. తర్వాత నేను మనసులో ఆ సంకల్పం చేసుకున్న తర్వాత అంటే 'బీకే శివాని' ఈ వీడియోస్ అన్ని చూపిస్తారు. ఓకే. బట్ అంతగా నాకు అర్థం కాదసలు. ఈ సబ్జెక్ట్‌లో ఎలా వెళ్ళాలి? ఏ బాటలో నడవాలనేది నాకు అర్థం కాదు. వాళ్ళు ప్రాక్టికల్ లైఫ్ ఓకే. ఇది అని అంటా ఉంటారు. అప్పుడు నేను సంకల్పం చేసుకున్నాను బాబాకి. బాబా నేనొచ్చి దీనిలోకొచ్చాను. అంటే నాకిది అర్థం కావటం లేదు. మీరే నాకు అర్థం చేపించాలి. అని చెప్పేసి మనసులో అనుకుని ఒక్కసారి తర్వాత నేను మామూలుగా నాకు ఏదైనా అనుకుంటే నాకు వచ్చి ఏదో ఒక రూపంలో నాకు ఆ మెసేజ్ అనేది వస్తది. ఐదర్ మా పిల్లల ద్వారా గాని, ఎవరితోనో మనుషుల ద్వారా ఆ పర్టిక్యులర్ ఇదనేది మన బుద్ధికి టచ్ అవుతదన్నమాట. అది వస్తదది. ఆ పట్టనేది. సో, నేను వీడియో వచ్చి ఓపెన్ చేశాను నేను. యూట్యూబ్ వీడియోస్ చూద్దాము అనేసి ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్‌గా నాకు శివ పరమాత్మ జ్ఞాన మురళి అని చెప్పేసని వీడియో ఒక వీడియో ఉండిందన్నమాట. సో, ఏంటిది ఇది? సరే తెలుగులో ఉంది మనకి. ఇంతవరకు హిందీ అని మనం కష్టపడతా ఉన్నాము. ఓకే. తెలుగులో ఉంది. ఇది చూద్దాం అని చెప్పేసని అది ఓపెన్ చేసి చూసాను. విన్నాను నేను. నాకు అర్థమయ్యింది. కొంచెం క్లియర్‌గా ఉంది. అంటే అక్కయ్య చాలా బాగా క్లారిటీ తోటి చెప్పిస్తారు ఏదైనా కూడా. సో, అర్థమైంది. ఇక ఆ విధంగా ఒక 2, 3 వీడియోస్ చూసినప్పుడు ఇక నేనేం చేశాను, ఈ విధంగా కాదు ఒక పెన్ను పెట్టేసుకున్నానిక. సో, ఏమేం పాయింట్స్ చెప్తారో అన్నిటిని ఇక నోట్ చేసుకుంటాను. ఆ వీడియో మళ్ళీ పాజ్ కొట్టి మళ్ళీ ఏం చెప్తారో అది రాసుకొని ఆ విధంగా చేసేదాన్ననమాట. తర్వాత అంటే ఇది పోను ఇంకొక నా మైండొచ్చి ఇంకొక సైడు వర్క్ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఇది నేను చేస్తున్నాను నేను. అక్కడ సెంటర్‌లో వచ్చి డైలీ రమ్మంటున్నారు. నాకు డైలీ వెళ్ళేదానికి నాకు కుదరదు. సో, ఎలాగని కాదు రాని వల్ల అన్నట్టు, కాదు నువ్వు రావాలా అప్పుడే నీకు దీనిలో కనెక్షన్ ఒస్తది అని జెప్పేసనంటారు. అది ఒకటి. ఇక్కడ భక్తి మార్గమే బాగుంది గదా! మనకు కావాలనుకునేటప్పుడు మందిరానికి వెళ్ళొచ్చు, ఇది ఉండొచ్చు. అండ్ ఇయన్నీ చేసేటప్పుడు వ్రతాలు ఇయన్నీ చేసేటప్పుడు ఇంకా నాకు కనెక్షన్ ఎక్కువగా ఉండేది నాకు. మనసుకి చాలా తృప్తి అనేది కలిగించేది నాకు దీనికంటే గూడా.
సో ఏంది సో ఈ డిస్ట్రాక్షన్‌లో ఎక్కువ ఘర్షణ జరిగేది మైండ్‌లో. ఏంటి ఇది అని చెప్పేసని. అయినా కూడా సరే ఓకే. వెళ్దాం. ఏదో ఉంది. దేనికో భగవంతుడు మనని దీనికి తీసుకొనొచ్చాడు. మనం అడిగిన దానికి అక్కయ్య వీడియో కూడా చూపిచ్చాడు. ఓకే. వెళ్దాం అని వెళ్తూనే ఉన్నానన్నమాట. బట్ ఒక స్టేజ్‌కొచ్చేసరికి కాదు. ఇది సరికాదు మనకి. మనకి భక్తినే సరి. దానిలోనే ఉండిపోతాము అనేసి ఇక నేను ఏమేమి నోట్స్‌లు తీసుకున్నాను అంటే ప్రిపేర్ చేశాను దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ వరకు అక్కయ్య వీడియోస్ చూసి ప్రిపేర్ చేశాను. తర్వాత ఇక వదిలేసాననమాట. వదిలేసి ఇక పూర్తిగా ఇది ఉన్నప్పుడు, ఆ టైంకి కరెక్ట్‌గా ఏంటంటే, మా పిల్లలకి కొన్ని కళల్లాగా వస్తాయన్నమాట. వాళ్ళు చెప్తారు. ఈ విధంగా ఇది అని చెప్పేసని. అటువంటప్పుడు మా అమ్మాయి చెప్పింది, "అమ్మ నాకు 2 నెలల ముందే ఒక కల వచ్చింది. ఏంట్రా?" అనంటే, "లేదు శ్రీకృష్ణుడు కల్లోకొచ్చాడు. అంటే నాకు చెప్పాడు." నేనడిగాను, "ఇన్ని ఉంటాయి కదా! అన్నీ. సో, ఏది సత్యము?" అంటే రిలిజియన్ ఒక్కొక్క ధర్మాలు ఉండయి. దీనిలో ఏది సత్యము? ఏంటి అని అడిగితే అప్పుడు ఆయనన్నాడు, "అన్నీ సత్యమే. నువ్వు అనుకునేటట్టు జ్ఞానం అనేది ఏం పెద్ద కష్టమేమీ కాదు. మీరు దాన్ని కష్టంగా తీసుకుంటున్నారు. కానీ ఇది వచ్చి చాలా సింపులు" అని చెప్పేసని చెప్పారమ్మా. అంటే అన్నీ కరెక్టే అని చెప్పేసని అన్నారు నన్ను. అప్పుడు నాకు అనిపించింది ఓకే. అప్పుడు భక్తి మార్గము వేరు అండ్ జ్ఞాన మార్గం వేరు అని మనం అనుకుంటున్నాము. కాదు ఓకే. అని ఇదే అని చెప్పేసని అంటున్నారు అని ఒక ఇదికి వచ్చిందన్నమాట. తర్వాత అయినా కూడా నేను అంత ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను నేను. చాలా ఇబ్బందిగా ఉండిందన్నమాట. మొన్న మొన్న లలిత నవరాత్రులు జరిగినియి కదా! వసంత నవరాత్రులు. అప్పుడు నేను వచ్చి అనుకున్నాను నేను, మామూలుగా నవరాత్రులంటే షోడశోపచారాలు అయన్నీ చేస్తాను నేను. సరే ఈసారి వచ్చి నేను అమ్మవారిని అనుకున్నాను. అమ్మా ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అసలు నేను చదివేది వదిలేసాను నేను. అండ్ ప్రాపర్‌గా చేసేది లేదన్నమాట. అది నాకే తెలీదు ఎందుకు అని చెప్పేసని. సో, అది తగ్గిపోయింది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, అమ్మ నీ అనుగ్రహం నాకు లేదనుకుంటాను. ఎందుకంటే నేను సరిగ్గా చేయటంలో ముందులాగా చేయటం లేదు నేను. అలా ఉంది అనంటే నువ్వు నాకు నా కలలో వచ్చి నువ్వు నాకు సమాధానం చెప్పు అని చెప్పేసని నేను అనుకున్నానన్నమాట. బట్ అప్పటికి నాకేమీ లేదు. నేను లలిత అష్టమి రోజున నేను పూజ ముగించేసాను. వ్రతం పూజ ముగించేసాను. అప్పుడు మా పెద్దమ్మాయి దగ్గర నుంచి ఒక ఫోనొచ్చింది. ఫోన్ చేసింది అమ్మాయి. "ఏంటమ్మా" అనంటే, "అమ్మ ఈ విధంగా నాకు ఒక కల వచ్చింది." "ఏంట్రా" అనంటే, లేదమ్మా ఒక వయసైన ఆవిడ, ఆవిడ వచ్చి ఆహ్, ఒక ఫోటో పెట్టుకొని ఆవిడ అమ్ముతా ఉంది. అందరికి తీసుకోమని చెప్పేసని నా దగ్గరకొచ్చింది. నేనన్నాను చేంజ్ లేదు నా దగ్గర. దానివల్ల నేను పోయి చేంజ్ తీసుకొనొస్తానన్నాను. వెంటనే ఆవిడ నాకు నీ డబ్బులన్నీ అవసరం లేదు. నాకు డబ్బులవసరం లేదు. కానీ నేను ఎప్పుడూ నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు గుర్తించటం లేదు. మా ఒక వారం ముందు రోజుల ముందు గూడా నేను చిన్న పిల్ల వేషంలో నేనొచ్చాను. చిన్న పిల్లగా వచ్చాను నీ దగ్గరికి. అంటే నువ్వు గుర్తించటం లేదు అని చెప్పేసని అనింది. అని చెప్పేసని అన్నారన్నమాట. అప్పుడు నాకు తెలీదు. ఎక్కడో తట్టింది నాకు. ఎందుకంటే వారం రోజుల ముందు నేను అలానే అనుకున్నాను. బాలా మంత్రం జేసి నేను పడుకున్నానన్నమాట ఆ రోజు. నువ్వు నా కలలో వచ్చి నువ్వు కనిపించు అనేసి. అంటే తెలియలేదు నాకది. గుర్తించలేదు. అప్పుడు ఆ అమ్మాయి అనేటప్పుడు నాకు ఫుల్లుగా డీకోడ్ అయిపోయింది. సో, మనం అనుకుంటున్నాము భగవంతుడు మనల్ని వచ్చి కాంటాక్ట్ చేయటం లేదు మనము అని అనుకుంటున్నాం. కానీ యాక్చువల్‌గా ఉంది. మన మురళిలో చెప్పినట్టు ఏంటంటే, మన బుద్ధి అనేది తుప్పు పట్టుకునుంది అని అంటారు బాబా. దాన్ని పదును పెట్టారంటే తప్పకుండా మీకు మీ బుద్ధికి టచ్ అవుతుంది అని చెప్పేసనంటారు. సో, ఆ వాక్యం నాకప్పుడు గుర్తుకొచ్చిందనమాట. నిజమే ఇన్ని రోజులు నాలో వచ్చి ఆ బ్లాక్ లాగా ఉండింది. భక్తి వేరు, జ్ఞానం వేరు అని అనుకుంటూ నేను ఏదో తప్పు ఇదిలోకి పోతున్నామే, అరే! మన ఇది వదిలేస్తున్నామే అన్న ఒక బ్లాక్ అనేది నా మైండ్‌లో ఉండిందన్నమాట. సో, అప్పుడు నాకు క్లియర్ అయిపోయింది. అప్పుడు అమ్మవారు వచ్చి మనకి రోజు వస్తున్నారు. మన మైండ్‌లో వచ్చి ఇంకా ఎక్కువ ఆలోచనలు మనము ఎక్స్‌ట్రాగా ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని మనం ఇంకా స్ట్రెస్ ఫీల్ అయ్యడం వల్ల మనకొచ్చి మెసేజ్ అనేది మనకి రీచ్ అవ్వటం లేదు అనేసి అర్థమైపోయింది. అప్పుడు క్లియర్ అయిపోయి ఇక నాకు నిజంగా పూర్తిగా నాకు దీనిలో వచ్చింది ఆ రోజే. నిజంగా నేను ఆ నిశ్చయ బుద్ధి అంట. బాబా చెప్పేది ఒక్కటి అబద్ధం కాదండి. నిజం అది. అది మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యామంటే నిజంగా మనకి తెలుస్తుంది. ఎప్పుడు నీలో నిశ్చయ బుద్ధి వచ్చిద్దో, నీది దృఢంగా ఎప్పుడు అవుతదో, అప్పుడు నీ బుద్ధి పదునెక్కుతది. దివ్య బుద్ధిగా మారిద్ది అనేది రియల్లీ కరెక్ట్ అది. కరెక్ట్.
నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే రీసెంట్‌గా నేను చెప్పాలి. మొన్న అక్కయ్య శనివారము పెట్టారు కదా! క్వెషన్ పెట్టారు. సో, దానికి ముందు ఒక 5:30 అయింది. అంటే నాకు తెలీదు. పొద్దున్నుంచి ఓకే 2, 3 వీడియోస్ చూసాను. అబ్బా! చాలు అంటే ఒక లోన్‌లీనెస్ అనేది ఫీల్ అయ్యానన్నమాట. ఒక్కదాన్నే ఉంటున్నాను. పిల్లలు లేరు ఇంట్లో. సో, ఎక్కువ లోన్‌లీనెస్‌గా ఫీల్ అవుతా ఉండింది. ఆహ్, సరే ఏం చేద్దాం? ఓకే. ఏం చేయాలో పని చేయాలన్నా బుద్ధి పుట్టలేదు. సరే అనేసి ఏదైనా వీడియోస్ చూద్దాము అని చెప్పేసని కరెక్ట్‌గా నేను తీసేటప్పుడు అక్కయ్య వీడియో ఒక అవ్యక్త మురళి అని డేట్ అని ఇచ్చారన్నమాట. నేను మామూలుగా ఏం చేస్తా అంటే అది నెట్‌లోనే ఓపెన్ చేసి ఆ మురళి ఏంటో అది చదివి అలానే అక్కయ్య వీడియో తోటి నేను ఇది చేసుకుంటాను. సో, కరెక్ట్‌గా తీసినప్పుడు ఏమొచ్చిందంటే ఆ మురళిలో ఏంటి ఆహ్, చాలా ఒంటరిగా ఫీల్ అవుతుంటావా? బోర్ కొడుతుందా? ఒంటరిగా ఫీల్ అవుతుంటావా? ఎందుకింత ఇంత నిరాశ ఎందుకు నీకు? ఆహ్, ఓకే. నేను బిందువు అని చె బిందువుని స్మరించుకో అని నేను చెప్పను నేనిప్పుడు. ఎందుకంటే బిందువుని ఎప్పుడు చేసుకుంటూ ఉంటే బోర్ కొట్టిద్ది. బిందువు కూడా బోర్ కొట్టిద్ది. నువ్వు తండ్రితో తండ్రి అనే ఒక బంధంతోటే నువ్వొచ్చి ఎప్పుడు నువ్వు స్మరిస్తున్నావు. సర్వబంధాలు నాకు జోడించు అంటే స్నేహిగా జోడించు. ఎందుకు జోడించకూడదు? ఆ విధంగా జోడించి చూడు. నీ బోర్ అని పోయిద్ది అన్న ఒక మీనింగ్ భావనొచ్చిందన్నమాట దానిలో. అప్పుడు అనిపించింది. అక్కయ్య వీడియో నేను చూసాను. యాక్చువల్‌గా ఇది కూడా చెప్పాలా. ఎలా ఈ నిశ్చయ బుద్ధి నాలో వచ్చిందనే దానికి కారణము. సో, ఆహ్, ఫస్ట్ 3 మంత్స్ తర్వాత బ్రేక్ అయిపోయింది. అక్కయ్య వీడియోస్ నేను చూడలేదన్నమాట. మళ్ళీ లాస్ట్ ఒక 2, 3, 1 మంత్ నుంచే ఇక అక్కయ్య వీడియోస్ చూస్తున్నాను. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్‌గా నాకు అక్కయ్య ఇది చూసినప్పుడు దానిలో 'శివ అండ్ మంజుల లవ్ స్టోరీ' అని ఉండింది. ఏందబ్బా! ఇది కొత్తగా ఉందే! ఇది ఇంతవరకు మనం చూడలేదు. ఏంటిదని సరే ఓపెన్ చేసి చూసానన్నమాట. అప్పుడు అక్కయ్య స్టోరీ విన్నాను దానిలో. అది గూడా ఒక కారణం. నాలో ఆ భక్తికి అండ్ జ్ఞానానికి కన్ఫ్యూజన్ అనేది మారిన దానికి అక్కయ్యది ఎక్కువ రీజన్ అన్నమాట. సో, చెప్పినప్పుడు నాకేమనిపించిందంటే, అరే! అక్కయ్య కూడా ఇంత భక్తిలో ఆమె ఉండి ఆహ్, శ్రీశైలము మల్లికార్జున స్వామిని చూసేదానికి ఇంత భగవంతుడు ఆ వ్యక్తి రూపంలో వచ్చి ఆమెకి ఏం కావాలో అన్నీ చేశాడు. అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి? అక్కయ్య ఎంత ఈజీగా తీసేసుకున్నారు. అండ్ ఈజీగా కనెక్ట్ అయిపోయి దానిలోకెళ్ళిపోయారు. బట్ నేనెందుకు సంఘర్షణ పెట్టుకుంటున్నాను నాలో? తప్పు కదా! అని చెప్పి అప్పుడు ఒక్కొక్కటి ముడి అనేది విడబడుతూ వచ్చిందన్నమాట నాలో. సో, ఆ తర్వాత నాకు ఆ దృఢ నిశ్చయం అనేది వచ్చింది. అండ్ సో, ఈ విధంగా మురళిలో కనెక్ట్ అయ్యి ఈ విధంగా వచ్చినియన్నమాట. అప్పుడు అనిపిచ్చింది. ఇదే గదా! అప్పుడు అక్కయ్య గూడా చెప్పారు. నేను నా మనసులో ఎన్నెన్నో క్వెషన్స్ ఉన్నాయి. ఆయన్ని అడగాలనుకుంటున్నాను. కానీ ఆయన గానే అన్నిటికి సమాధానం అన్నిటికి ఇస్తా ఉండాడు ఆన్సర్స్ అనేది నాకు ఆ పర్టిక్యులర్ ఇది టైంకి గుర్తొచ్చిందన్నమాట. అప్పుడు మురళి అనేది కరెక్టు. బాబా మనని ప్రతి నిమిషము, ప్రతి సెకండు మనల్ని వచ్చి చూస్తున్నారు. ఆయన చెప్పినట్లే అన్నీ ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఒక రూపంలో ఇస్తుండారు. కానీ అది మనం అర్థం చేసుకుని, గ్రహించే శక్తి మన దగ్గర లేదు. దానివల్ల మనకి ఈ దేహ భావంలో వచ్చి మనం ఎక్కువ కష్టపడుతున్నామా అనేది నాకప్పుడు క్లియర్ అయింది. దెన్ ఆ తర్వాతనే అక్కయ్య ఈ ప్రశ్న పెట్టారన్నమాట. పెట్టినప్పుడు నాకు అంటే ఒకదానికి ఆన్సర్ పెద్ద మనకి ఎలాబొరేట్‌గా ఉంటాయి. అంత క్రిస్ప్ అండ్ క్లియర్‌గా పెట్టేది కష్టం. నాకు వస్తున్నాయి ఎక్కువ పాయింట్స్ వస్తున్నాయి పెట్టాలని. సరే టైప్ చేసేటప్పుడు ఏం పెట్టాలా ఏందని తెలియలేదు. సరే ఏమనుకున్నా అంటే మనసులో ఓకే. శివబాబా ఇప్పుడు మీరు నాతో ఉన్నారు. నేనది చాలా నిశ్చయంగా ఉన్నాను. అయితే నాకు చెప్పండి ఎలా ఆన్సర్ పెట్టాలి అని చెప్పేసనన్నాను. కానీ నాకు తెలియదు. ఒక 2 మినిట్స్ అంటే మనసులో అనుకుని నేను తర్వాత టైప్ చేశాను. తెలీదు ఎలా వచ్చిందని కరెక్ట్‌గా ఆ పాయింట్‌కి వచ్చేసిందన్నమాట కరెక్ట్‌గా. నాకే ఆశ్చర్యం నిజంగా. అంటే ఆయన చెప్తారు చూడండి శ్రేష్ఠ బ్రాహ్మణ అవతారానికి ఉల్లాస ఉత్సాహాలనేది ఎప్పుడు సంతుష్టత, హర్షితంగా ఉంటారు అనేది నేను ఆ రోజు నిజంగా నేను అనుభవం చేసుకున్నాను. ఎందుకంటే ఎంత హ్యాపీ అయిపోయాను. ఒంటరిగా ఉండావా? ఎందుకు నన్ను ఈ బంధంలో నువ్వు చూసుకోలేకపోతున్నావు? అది ఒకటి. ఇంకోటి ఆన్సరు ఇంత క్లియర్‌గా నాకు ఇంత ఇదిగా చెప్పావు బాబా చాలు నాకు ఇంక ఏం అవసరం లేదు అని చెప్పేసని అప్పుడు నాకు బాగా
ఒక మురళి మీద ఇక నేను ఆ రోజు నుంచి అసలు రోజు ఈ రోజు ఏం చెప్పారు బాబా నాకు? ఈ రోజు ఏం చెప్పారు నాకు? ఇదే ఉంటుంది నాకసలు. నిజంగా చాలా థాంక్స్ అక్కయ్య. ఈ జ్ఞానం అంతా నిజంగా బాబా మీ ద్వారా నాకు ఇచ్చినందుకు నిజంగా నేను అదృష్టవంతురాలిని అని భావిస్తున్నాను. మీరు చాలా చక్కగా చెప్పిస్తుంటారు. అండ్ నేను మీ దగ్గర శిక్షణ పొందుతున్నాననేదని ఇంకా నాకు బాగా తృప్తిగా ఉంది. థాంక్స్ అక్కయ్య. ఓకే. వెల్కమ్. బావుంది. ఇంట్రెస్టింగ్‌గా మీ ఎక్స్‌పీరియన్స్ వినడానికి. కానీ నిజంగా అక్క ఎక్స్‌పీరియన్స్ విన్నారుగా ఇంచుమించు అందరూ ఎక్స్‌పీరియన్స్ ఒకటే ఉంటది బాబాతోని. ఎక్స్‌ప్రెషన్ డిఫరెన్స్ ఉంటది. ఇప్పుడు అక్క ఏదైతే ఆ మొమెంట్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేశారో, ఇదే అందరూ చెయ్యాలి. అది చెయ్యాలని చెప్పి ఇంత ఆయన గురించి చెప్పడం. అండ్ ఇప్పుడు ఆ అక్కయ్య మొమెంట్స్‌లా ఎంత హ్మ్. ఇంకొకటి అక్కయ్య యాక్చువల్‌గా అందరికీ వస్తుంది. మీరు అంటే హ్మ్. కొంచెము ఏమంటారు మామూలుగా మెడిటేషన్ రాజయోగం అనేది కాన్షియస్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసేది. అది. దానికోసమే. అవును. సో, హ్మ్. మనం ఆ అవేర్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకొని మనం ప్రతి ఒక్కటి ఎవరైనా మాట్లాడుతున్నారా దానిలో నుంచి మనకేదో బాబా చెప్తున్నారు. లేదా ఏదైనా హ్మ్. ఒక సిట్యుయేషన్ మనం ఎదుర్కొనేటప్పుడు దీనిలో నుంచి నేర్చుకునే దానికి ఏదో బాబా చెప్తున్నారు మనకి. అని పాజిటివ్‌ని మనం దానిలో నుంచి తీసుకున్నాం. ఈ విధంగా చిన్న చిన్నయి మనం అలవాటు చేసుకున్నామనుకోండి, డెఫినెట్‌గా హ్మ్. చెప్తున్నాను. అందరికీ అది ఈజీగా టచ్ అయిపోతుంది. అంటే అవును. నిన్న ఒకటి నేను మీ దగ్గర నేర్చుకున్నాను. ధ్వని వినిపిస్తుంది అనేది వచ్చి నేను మురళిలో చదివేటప్పుడు ధ్వని వినిపించిందా అనేటప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ నిన్న అక్కయ్య చెప్పేటప్పుడే నాకు తెలిసింది. అది కూడా వాయిస్ వినిపిస్తది అని చెప్పేసని. సో, దానికి బాబాకి ఇక అప్లికేషన్ పెట్టుకోవాలి మనం. హ్మ్. చూద్దాం. సో, ఇప్పుడు మనం చెప్పుకున్న దివ్య బుద్ధి సబ్జెక్ట్ అంతే. ఆ దివ్య బుద్ధి ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఎలాగైతే బాబాని అడిగి ఆన్సర్ రాసేసారో, సో, అందుకే ఆబ్వియస్‌గా అది కరెక్ట్ అయింది. మన జీవితంలో వచ్చే పరీక్షలు ఆయన్ని అడిగి రాయాల్సిందే. టీచర్ యొక్క గొప్పతనం అదే. ఎగ్జామ్స్‌లో ఆన్సర్‌లు ఆయనే సప్లై చేస్తాడు. కానీ ఏమంటే ఆయన కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అదే వచ్చిన ప్రాబ్లమ్ ఇది. అందుకే మళ్ళీ బేసిక్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సొస్తాం. సో, ఇప్పుడు అక్కయ్య ఎక్స్‌పీరియన్స్ విన్నారు గదా! ఒక చోట స్టార్టింగ్‌లో క్వెషన్ అంటూ వచ్చింది. లైఫ్ ఇంత రొటీనా? ఏముంది జన్మలో? ఎందుకు జన్మ? ఈ ప్రశ్న ఇంచుమించు అందరికీ వస్తది. ఆ వచ్చినప్పుడు ఎక్కడో చోట బాబా టచ్ అవుతారు. టచ్ అవ్వకపోవడం అంటూ ఉండదు. ఆ టచ్ అయిన తర్వాత ఎక్కడో చోట సెంటర్స్‌కి రావడము, జ్ఞానం తెలుసుకోవడము ఇవన్నీ చేస్తారు. ఆ సెంటర్‌కెళ్ళిన తర్వాత అక్కయ్యకొచ్చినట్టు మైండ్‌లో క్లాషెస్, కాన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ భక్తి చేయొద్దంటారు ఇక్కడ చూస్తే. సో, దీనికి ఒకటే సింపుల్ ఆన్సర్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే స్వదర్శన చక్రంలో ద్వాపర యుగంలో మీరు పూజ్య దేవతా స్వరూపాలన్నారు. సో, భక్తిని గూడా ఆయన సృష్టి చక్రంలో పెట్టారు. 50% డ్రామాలో భక్తి ఉంది. సో, దాన్ని అసహించుకుని మనము వేరే మతాల్లోకి వెళ్ళిపోయేటట్టు ఉండొద్దు. ఎందుకంటే క్రైస్తవులు ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్సే హిందువులని, ఈ పద్ధతుల్ని అసహించుకునేది. ద్వాపరం నుంచంతా భక్తే స్టార్ట్ అవుతది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. కానీ ఈరోజు ఇదేదైతే విధి విధానాలు ఏవైతే జరుగుతున్నాయో భారతదేశంలో అసహించుకునేది వాళ్ళే. సో, ఇప్పుడు ఆధారమూర్తులంతా ఇక్కడే ఉన్నారు. సో, ఇప్పుడు వీళ్ళు మరి ఇక్కడికెందుకొచ్చారు అనంటే మిక్స్డ్ రికార్డింగ్ చేస్తున్నారు అందరూ. కాసేపు ఒక శ్రీమతాన్ని ధారణ చేస్తారు. కాసేపు ఇంకోటి చేస్తారు. మొత్తం అంతా బాబాది చేస్తే కరెక్ట్‌గా సనాతన ధర్మంలో వచ్చేస్తారు. కాసేపు భక్తిని అసహించుకుంటారు. కాసేపు భక్తి చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు సంగమ యుగంలో భక్తిని అసహించుకున్న పీరియడ్ ఏదైతే ఉందో, ఆ అసహించుకున్నది రికార్డ్‌లోకొచ్చినప్పుడు ఇతర మతాల్లోకెళ్ళిపోతారు. మళ్ళీ ఎక్కడో భక్తి పట్ల మళ్ళీ ఆ భక్తి ఇది రైట్ అని, బాబా ఇది చేశారని, లింగాలు పెట్టి ఏదో మళ్ళో ఇది చేస్తారు. చేసినప్పుడు మళ్ళీ ఇటొస్తారు. అంటే ఆత్మ భ్రమిస్తూ ఉంటది. ఇదే మీరు స్వచింతన చేసుకోవాలి. రికార్డింగ్‌లు ఏం తీసుకొస్తున్నారా అని చెప్పి. ఆ తర్వాత నెక్స్ట్ అక్కయ్య బాబాని అడిగినప్పుడు, ఒక కన్‌ఫ్యూజన్ అన్నదొచ్చినప్పుడు ఇందాక ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చెప్పారో నాకు వీడియోస్ వచ్చాయని ఇంచుమించు ఎక్స్‌పీరియన్స్ నేను చాలా మంది దగ్గర ఇన్నా. మాకిట్లా ప్రశ్నలొచ్చాయి. ఏంటసలు ఈ జ్ఞానం అంతా కన్‌ఫ్యూజింగ్ ఉంది. అసలు అంటే ఏం చెయ్యాలి? అంటే నెక్స్ట్ ఏం స్టెప్ వెయ్యాలి అన్నది ఎవరికీ తెలియట్లేదు. ఆ సెంటర్‌కెళ్ళి ఆ సాకారం మురళి చదువుతుంటే. ఎందుకంటే అది అలా జ్ఞానం ఉంటది. ఇప్పుడు ఇందాక గూడా దివ్య బుద్ధి దివ్యంగా అవ్వాలి అని అన్నప్పుడు సంకల్పం పెట్టకుండా జ్ఞానం పెట్టారు కొంతమంది. సో, ఈ జ్ఞానం అన్నది పెట్టినప్పుడు ఏమంటే ఆన్సర్ ఏమవుతదంటే మీరు ఇచ్చింది రైటే. కానీ ఎగ్జాక్ట్‌గా మీకేం సంకల్పాలు చేయాలో తెలియాలి. అది సాకార మురళి నుంచి తీసేసారు వీళ్ళు. మీకు ఆ సంకల్పాలు తెలియనప్పుడు ఏమవుతదంటే ఏం చేయాలో తెలీదు.
సో కాబట్టి ఎవరు ముందుకెళ్ళలేకపోతున్నారు. అది లేదు, శక్తులు లేదు, మనన చింతన లేదు, కల్పవృక్షం లేదు, సృష్టి చక్ర దేని ప్రాక్టికల్ లైఫ్ అంతా ఎత్తేసారు అక్కడి నుంచి. సో ఎక్కడో చోట ఏమవుతుందంటే నేనిలా ఎక్స్‌పీరియన్సెస్ విన్నప్పుడు అందరూ ఇదే చెప్పారు. "మాకేంటి జ్ఞానం ఇంకా తన్నప్పుడు మీ వీడియోలొచ్చాయి" అని చెప్పి. సో వింటున్నారు. విన్న తర్వాత మళ్ళీ పక్క నుంచి అవి మన్మతాలు, ఈ మతాలు, ఆ మతాలంటే వదిలేస్తున్నారు. కానీ అక్కయ్య ఏంటో మళ్ళీ కనెక్ట్ అయ్యారు. సో మళ్ళీ ఇదే తన యాత్ర స్థిరంగా బాబాకి సమానంగా అంతవరకు ఉండాలన్నదే నా శుభకామన. కానీ నేనేమంటానంటే మంజులక్కయ్య చెప్పిన వీడియోలా, వాళ్ళు చెప్పిన ఇదా అనేసి ఈ క్లాష్ అన్నది పక్కన పెట్టేసేయండి. పుస్తకాలు తీసి చదవండి. ఏ క్లాష్ ఉండదు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఆ వీడియోస్‌లో బ్రహ్మకుమారీస్ గురించి చెప్పేసరికి అమ్మో! అక్కయ్య ఏదో చెప్పేసిందని అనుకుంటున్నారే గాని ఉన్న నిజాలే చెప్పాం. అక్కడ కూడా చాలా మంది వెనక్కెళ్ళిపోతున్నారు. కానీ రాజకుటుంబాల్లోకి రావాలంటే మాత్రము వికర్మీల యొక్క వికర్మలు వినాశనం చేయాలి. జ్ఞాన నేత్రం ఓపెన్ చేయాల్సొస్తది. సంహార మూర్తులవ్వాలి. ఆ మురళి చదువుకోకపోవడం వల్ల అందరూ ఏంటంటే ఆ రకంగా వెనక్కెళ్ళిపోతుంటారే కానీ మరి ఏం రికార్డ్ చేసుకుంటున్నారో ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. బాబా సమానంగా ధర్మ స్థాపనల సంయోగం ఇస్తున్నామా అన్నది పాయింట్. ఊరికే జ్ఞానం తెలుసుకొని చేసేస్తుంటే ప్రజల్లోకొచ్చేస్తాం. ఆయనకి వ్యతిరేకంగా ఎళ్తే దాసదాసీలయిపోతాం. కానీ పూర్తిగా యజ్ఞంలో ధర్మ స్థాపనలో సంయోగం ఇవ్వాలి. పూర్తిగా అధర్మాన్ని పెంచి పోషించేవాడిని పూర్తిగా అక్కడ ఆపగలగాలి. సో అది ఆ తర్వాత భక్తి గురించి ఏదైతే తన క్లాష్ వచ్చి ఇప్పుడు క్లారిటీ వచ్చిందో మన భక్తిలో కూడా బాబానే తలుచుకున్నాం. ఇక్కడ కూడా బాబానే తలుచుకున్నాం. మేజర్ డిఫరెన్స్ ఏంటి భక్తికి జ్ఞానానికంటే అక్కడ వన్ సైడెడ్ అంటే మన సోది చెప్పుకుంటూ వెళ్ళాం ఆయనకి. జ్ఞాన మార్గంలో ఆయన చెప్పేది వింటాం. సో అది ఎలా వస్తదంటే మీరు ఆయన కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏవైతే సంకల్పాలు రాసావో ఈ మాత్రము ఆత్మ కనెక్ట్ అవ్వాలి. అందుకే మళ్ళీ మళ్ళీ మీకు ఒక్కొక్కరి మెసేజ్ ప్రత్యేకించి చదివి మరీ చెప్పాను. ఎందుకంటే మీ పేర్లు చదివి చెప్తే మీ బుద్ధిలో కూర్చుంటది. సో బాబా చెప్పేది మీకు వినిపించాలంటే ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతదంటే స్వతహాగా మీరు ఆత్మ అన్న స్థితిలోకొచ్చినప్పుడు వ్యర్థం పోతది. పోయినప్పుడు మీరు ఏ ప్రశ్న అడిగినా గాని మీ బుద్ధికి టచ్ అవుతూ ఉంటది. అంటే బాబాతోటి కాంటాక్ట్‌లోకొస్తారు. ఇప్పుడు ఇందాక తన ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? ఇవన్నీ ఏంటి? అక్కడ తను కమ్యూనికేషన్‌లోకి కాంటాక్ట్‌లోకొచ్చింది బాబాతోటి. అలా వచ్చినప్పుడు ఆయన ఏం జేస్తారంటే, అయితే డైరెక్ట్‌గా సంకల్పం అని ఇస్తారు మన స్థితికి తగ్గట్టు. లేదా ఎక్కడైనా బుక్‌లోనన్నా వస్తది. లేదా వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు ఎక్కడో క్లారిటీ వస్తది. అంటే మన స్థితికి తగ్గట్టు ఆయన క్లారిటీ ఇస్తూ పోతుంటాడు. ఒక్కోసారి సపోజ్ మనము ఏదన్నా మనకు ఇప్పుడు నేనే బ్యాంక్‌లో కూర్చున్నప్పుడు కొన్ని కొన్ని ప్రశ్నలొచ్చేవి నాకు. అలా ప్రశ్నలొచ్చినప్పుడు బ్యాంక్‌లో కూర్చున్నప్పుడు మురళీల పుస్తకాలు ఉండవు గదా దగ్గర. అన్ని బ్యాంక్‌కి సంబంధించిన పేపర్సే ఉంటాయి. కానీ ప్రశ్నలైతే వస్తున్నాయి కొన్ని వాటికి సంబంధించింది. అటువంటి టైంలో ఏం చేశారంటే, ఇప్పుడు మాకేంటంటే అఫీషియల్ మొబైల్స్ కస్టమర్స్ మెసేజ్‌లో పెడుతుంటారు. కాబట్టి మొబైల్ అంటే మా ఆఫీస్ గ్రూప్ ఏదైతే ఉంటదో అది కంపల్సరీగా చూడాల్సిందే. ఇంకది రూల్ అంతే. కస్టమర్ మెసేజెస్ వస్తాయి కాబట్టి. సో, ఆ మొబైల్ తీసుకున్నప్పుడు మొబైల్‌లో మెసేజ్ ద్వారా వచ్చేది నా ప్రశ్నకు ఆన్సర్. సో, బాబా ఏ రూట్‌లన్నా కనెక్ట్ అవుతారు. కానీ మనకు ఫోకస్ ఉండాలంతే. సో, మనము ప్రశ్న అడగడము, ఆయన ఆన్సర్ ఇవ్వకపోవడం అంటూ ఉండదు. ప్లస్ ఆయన కమ్యూనికేషన్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటే, మన స్థితికి తగ్గట్టు ఆన్సర్స్ ఒస్తాయి. అది పూర్తిగా మన ఆత్మాన స్థితి అనే అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కోసారి డిస్టర్బ్డ్‌గా ఉన్నప్పుడు గూడా ఒక్కోసారి ఆయన చెప్పే ఆన్సర్‌ని క్యాచ్ చేయలేకపోతాం. సో, అటువంటి సందర్భాల్లో ఏమైందంటే మురళి చదివినొచ్చు. ఇంట్లో అంటే మురళీలుంటాయి కాబట్టి ఎదురుంగేసుకొని చూసుకుంటే ఇందాక అక్క చెప్పినట్టు నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు ఇట్లాంటి కమ్యూనికేషన్ ఒస్తది. సపోజ్ బయటున్నాము, రోడ్ల మీదున్నాము, ఆఫీస్‌లో ఉన్నాము. సో, ఒకసారి ఇట్లాగే ఆఫీస్‌లో ఉన్నప్పుడు మొబైల్‌లో మెసేజొచ్చింది. ఓసారి రోడ్డు మీద ఉన్నప్పుడు ఇట్లాగే ఏదో ఆలోచిస్తుంటే వస్తే ఒకరి ఫోను ద్వారా వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. సో, ఇలా వేరియస్ మోడ్స్ ద్వారా ప్రతి నిమిషం మన కాంటాక్ట్‌లోనే ఉంటారు. ఆయన మనతోటి కాంటాక్ట్‌లో ఉండకపోవడం అంటూ ఉండదు గానీ, మనము పరచింతన అన్నది ఆపాలి. సో, అందుకే చెప్తుంటా నేనింత ప్రోగ్రెస్ అయ్యానంటే స్వచింతన, 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 స్వచింతన. స్వ అంటే ఆత్మ, చింతన అంటే ఆలోచించడము. స్వ గురించి చింత కాదు. చింత అంటే బాధ. చింతన అంటే ఆలోచించడం. అంటే నా గురించి నేను ఆలోచించుకోవాలి. నా ఉన్నతికి నేనేం చేసుకోవాలి? ఇప్పుడు తను ఆలోచించిందంతా తన ఉన్నతి కోసమే. అక్కడెక్కడ పరచింతన లేదు. అందుకే కనెక్ట్ అయిపోయాడు బాబా.
చాలా మందికి ఎందుకు బాబా కనెక్ట్ అవ్వట్లేదంటే పరచింతన కాబట్టి. ఎందుకంటే బాబా ఎదురుంగా కూర్చుని బాబా నాకు ఇన్ని కష్టాలున్నాయి. వాళ్ళకి బుద్ధి చెప్పు, వీళ్ళకి బుద్ధి చెప్పు, వాళ్ళకి ఇది చెయ్యి, అది చెయ్యి అని ఆర్డర్‌లేస్తూ పోతుంటే బాబా అప్పటికి కూడా స్పందిస్తాడు. కానీ వీళ్ళేంటంటే బాహార్ముఖులై ఉంటారు. కాబట్టి ఆయన ఇచ్చే సమాధానాన్ని క్యాచ్ చేయలేకపోతారు. ఇప్పుడు అక్కయ్య ఏంటంటే పూర్తిగా తన స్వచింతన, తన పాత ఎక్కడెళ్ళాలి, నేనేం చెయ్యాలి, క్లాష్ ఒస్తోందని ప్రతిసారి తన స్వ ఉన్నతి గురించి ఆయన తోటి కాంటాక్ట్‌లోకి రావాలని ఆలోచించింది కాబట్టి జరిగిపోతది. సింపుల్ పద్ధతిది. మీరు పరచింతన అన్నది ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఆ కనెక్షన్ అన్నది పోతది. ఇప్పుడు నా విషయానికొచ్చేసరికి ఈ బ్రహ్మకుమారులకి వ్యతిరేకమన్న స్టేట్‌మెంట్ ఏదైతే వస్తుందో, ఇది యాక్చువల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రశ్నలు నాకొచ్చాయి. అసలు వీళ్ళెందుకు ఈ రకంగా జ్ఞానాన్ని అన్నప్పుడు ఈ ఆన్సర్‌లన్నీ బాబానే ఇచ్చారు. ఈ కల్పవృక్ష జ్ఞానం అంతా ఆయన నుంచి పట్టిందే. డ్రామా తయారవుతూ ఉంది అంటే ఎక్కడ తయారైంది? ఎక్కడ తయారవుతుంది? అసలు ఈ కల్పవృక్ష జ్ఞానం, ఈ మురళీలేంటంటే ఇవన్నీ అప్పుడు బాబా ఏ రకంగా అంటే మురళీలు చూపిచ్చి, టచ్ ఇచ్చి నేర్పించినయి. సో, ఖచ్చితంగా అది తెలిసే ఉండాలి మనకి. ఎట్లా తయారవుతుంది? ఏంటి? అందులో నా పాత్ర ఏంటి? సో, ఒక విశేష జన్మ మనది. పర్పసే అది మనది. సో, ఎందుకొచ్చాము? ఇలా రొటీన్‌లో బతికేస్తున్నాం, చేస్తున్నాం అనంటే అందరిలాగా కాలచక్రంలోకి రావడము, కొట్టుకుపోవడం మన జీవితం కాదు. ఆయన యజ్ఞంలో సంయోగం ఇచ్చే యజ్ఞ సంయోగులన్న ఉన్నతమైన ఒక స్టేటస్ ఇచ్చాడు మనకి. జగన్మాతలన్నది ఇప్పుడే మనం భక్తిలో పూజలు చేశాం గానీ, నిజంగా చెప్పాలంటే మనమే ఆ దేవతా స్వరూపాలని చెప్పిన ఒక ఉన్నతమైన జన్మ మనకది. ఆ విశేష జన్మ మనది. అది ఎప్పుడు అనుభవంలోకొస్తదంటే ఆయనతో కాంటాక్ట్‌లో ఉన్నప్పుడొస్తది. అది ఒక్కసారి ఆ కాంటాక్ట్‌లోకొచ్చారు, చేశారంటే ఇంకా మీరు వద్దన్నా మీకివ్వాలనిపిస్తూ ఉంటది. ఇంకా ఆ స్థితి మారిపోతది. చిన్న విషయాలే చేస్తూ పోతుంటారు గానీ ఒక స్పెషల్ ఫీలింగ్ అన్నదొస్తది. అంటే ఈ వ్యాపార ధోరణి అన్నది పోతది. ఆ భోగులు పెడితే నువ్వు పని చేసి పెట్టు అన్నది. ఇంకా సమర్పణ అన్న స్థితొచ్చేస్తది. సమర్పణ అంటే ఇక నాదన్నదంతా నీది. సో, ఆ స్టేజ్‌కొచ్చేస్తారసలు. ఇంక ఈ భోగులు, వైట్ డ్రెస్సులు, వాళ్ళు వీళ్ళు అసలు లెక్కలోకే రావు. ఇంక నేను, బాబా. సో, జ్యోతి అక్కయ్య గూడా ఇప్పుడు ఎలాగో ప్రస్థానం స్టార్ట్ చేశారు గాబట్టి, ఇంకెక్కడ బ్రేక్ కాకుండా బాబా సమానంగా అవ్వాలన్న శుభకామనతోటి, ఈ అనుభవాన్ని ఇంకిక్కడ ఇచ్చేసి, ఇప్పుడు టైం 9:25 అయిపోయింది. సో, మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాము. అక్కయ్య మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినందుకు థాంక్ యూ. ఇంక ఇట్లాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కూడా వీళ్ళందరికీ ఇన్‌స్పిరేషన్ కోసం ఏ రకంగా బాబా స్పందిస్తాడన్నది మీరు అనుభవం ద్వారా తెలుసుకోవాలి. సో, అలాంటివేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే గూడా ఫ్యూచర్‌లో వచ్చి షేర్ చేయొచ్చు. యూ ఆర్ ఆల్‌వేస్ వెల్కమ్. సో, ఇంకెవరైనా గూడా బాబాని ప్రత్యక్షం వీళ్ళ అనుభవం చెప్పినప్పుడు ఏమవుద్దంటే, బాబా ప్రత్యక్షం అయ్యేటట్టుండాలి. ఒక అంటే మీ అనుభవాన్ని మించిన ఉపన్యాసం లేదంటారు చూసారా? ఇప్పుడు ఎట్లా తను క్లాష్ అంటే తన మైండ్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా గాని ఏ రకంగా బాబా గైడెన్స్ ఇచ్చి మళ్ళీ ఆయన మార్గంలోకి తీసుకొని చేయి పట్టుకొని నడవడం అంటారు చూసారా? సో, ఆ రకంగా అన్నీ ఉంటాయి. ఇవి అనుభవాలు మనం చెప్పాల్సింది. అంతేగాని నాకు ఒంట్లో బాలేదు, అదయింది, ఇదయింది, బాబా అసలు చెప్తుంటే బాబా మీద డౌట్‌లొస్తాయి. కొంతమంది అనుభవాలు వింటూ ఉంటాం గదా! బాబా మీద డౌటొచ్చేస్తది. ఎందుకు బాబా ఇలా చేసాడా అని చెప్పేసి. అంటే వ్యతిరేక దిశలో చేసేస్తారు. అంటే ఆయనకెవరైనా దగ్గరవ్వాలనుకున్నోళ్ళు గూడా దూరం అయిపోవాలి. అమ్మో! ఈ మార్గంలోకొస్తే ఇన్ని కష్టాలుంటాయని. ఒకసారి ఒక అక్కయ్య అనుభవం షేర్ చేసింది. అసలు వెళ్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయిందంట. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అంట. ఇదయిపోయింది. బాబా నన్ను కాపాడాడంది. అసలు విని నాకే ఆశ్చర్యం వేసింది. అదేంటి ఇన్ని మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయి, బాడీ అంతా ఇదయిపోయి, నడవలేని పరిస్థితికొచ్చి బాబా కాపాడడం ఏముంది? అసలు బాబా కాపాడితే అసలు పర్వతము దూదిలాగా ఎగిరిపోతదన్నప్పుడు, ఏదో చిన్న గీతతోటి పోవాలి. లేకపోతే ఏదో మానసిక లెవెల్‌లో ఏదో ఇంత కొంచెం అలజడి రావాలి గానీ, పూర్తిగా ఇన్ని మల్టిపుల్ ఫ్రాక్చర్స్, కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయిపోయి, కర్రలు పట్టుకొని నడుచుకుని ఇంత ఘోరంగా ఎందుకు చేసుంటే బాబా కాపాడాడు అక్కయ్య అంటుంది. దయచేసి ఇట్లాంటి అనుభవాలు చెప్పకండి. ఎవ్వరికీ బాబా మీద ప్రేమ రాదు. ఇలా మేము వెళ్తుంటే ఇలా అంతా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయి అంత ఫ్రాక్చర్ బాబా కాపాడాడనంటే, కాపాడే వ్యక్తి ఈ యాక్సిడెంట్‌ని ఎందుకు ఆపలేదు అన్న ప్రశ్న వస్తది కదా! అసలాయన చెప్పేదే శూలం లాంటిది ముల్లులాగా ఎళ్ళిపోతది. మీ పాపాలనన్నిటిని నేను దూది పింజల్లాగా ఎగరగొట్టేస్తా అంటుంటే, ఈయనని అసలు అందుకే అనుభవాలు చెప్పేటప్పుడు ఒక్కసారి ఫ్రేమ్ చేసుకోండి. అంటే ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు అక్కయ్య చెప్పినట్టు అసలు బాబా ఏ రకంగా హెల్ప్ చేస్తాడు మనకి? ఏ రకంగా ఈ జ్ఞాన మార్గంలో ముందుకు తీసుకెళ్తారు? అని బాబా ప్రత్యక్షమయ్యే విధంగా చెప్పాలి.
సో ఇది జరిగిన తర్వాత మీ అందరు ఎవరికి మీ అందరికి కూడా ఆయన చేసే ఉంటారు. కానీ మీరే గమనించలేదేమో అనిపిస్తుంది. సో ఎవరికి వాళ్ళు ఒకసారి స్వచింతన చేసుకుని అలాంటి అనుభవాలు ఏమన్నా ఉంటే ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేయండి. సో అందరికి జూమ్ లో షేర్ చేస్తే ఇంకా అందరికి బాబా పట్ల ప్రేమ అన్నది వస్తుంది. సో అందరు ఇంకా ఆయనకి దగ్గర అవుతారు. దగ్గర అవ్వాలన్న శుభకామనతోటే ఈ క్లాస్ ఇక్కడికి ఆపుతున్నాను. మళ్ళీ రేపు 3 గంటలకు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.